హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిజామాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ 7660 టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇంతకుముందు లహరి ఏసీ స్లీపర్ బస్ ప్లేస్లో మనకు గరుడ ఏసీ సీటర్ బస్ అయితే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడైతే లహరి స్లీపర్ ఏసీ బస్సు అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. ఈ బస్సు నిజామాబాద్ డిపోకు చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నిజామాబాద్ బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:45 నిజామాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల జూబ్లీ బస్ స్టాండ్, హైదరాబాద్ ఎంజీబీఎస్, జడ్చర్ల, కర్నూలు మీదుగా బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ 1కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ జూబ్లీ బస్ స్టాండ్కు రాత్రి 7:35, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 8:45, జడ్చర్లకు రాత్రి 11:15, కర్నూలుకు అర్ధరాత్రి 1:30, బెంగళూరుకి ఉదయం 7:30 అయితే చేరుకుంటుంది. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు సుమారుగా 759 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ 15:45. నిజామాబాద్ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ స్లీపర్ అయితే 2,300 రూపాయలు, అలాగే సీటర్ అయితే 1,460 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి నిజామాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 7661 టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:15 బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:30 బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ జడ్చర్లకు తెల్లవారుజామున 5 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం 6:45, జూబ్లీ బస్ స్టాండ్కు ఉదయం 7:15, నిజామాబాద్కు ఉదయం 11 గంటలకు అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి నిజామాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 14:30. అలాగే ఈ బస్సులో మనకు డైనమిక్ ఫేర్ సిస్టంలో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.